పిల్లలకి రొటీన్ అలవాటు లేకుండా ఉంటే ఏమవుతుంది? హలో పేరెంట్స్, నేను మీ మౌలిక గుంటుమడుగు బిహేవియర్ స్కిల్ కోచ్ ఫర్ చిల్డ్రన్. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్లాన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి. అంటే డే 1, డే 2, డే 3 ఇక్కడ మనం కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం వెళ్తాం. దీనివల్ల ఏమవుతుంది? మనం ఆ టూర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే సడన్గా ఎక్కడికైనా ఫోన్ వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏమవుతుంది? ఆ రోజంతా హడావిడిగా, టెన్షన్గా, అసలు వెళ్తామో లేదా, టయానికి రీచ్ అవుతామో లేదో అంటే హడావిడి పడుతూ వెళ్తాం. సేమ్ అదే విధంగా పిల్లల్లో కూడా వాళ్ళ రొటీన్ అనేది కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆ డే మొత్తాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే మార్నింగ్ వేకప్ నుంచి నైట్ పడుకునే వరకు ఏ టైంలో ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉంటే పిల్లలు కూడా ఆ డే మొత్తాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా ఫ్రీగా, టెన్షన్ లేకుండా ఉంటుంది. వాళ్ళల్లో యాంగ్జైటీ, అదేవిధంగా కన్ఫ్యూజన్ తగ్గుతాయి. వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళకి ఫోకస్ కూడా పెరుగుతుంది. సో మీరు కూడా ఒక 1 వీక్ మీ పిల్లలకి ఒక రొటీన్ ప్రకారం వాళ్ళకి అలవాటు చేయండి. పిల్లల్లో వచ్చే మార్పును మీరే గమనించండి. థ్యాంక్ యూ.